మళ్ళీ అలాంటి వాడు రాకూడదు. వస్తే ఇంకా వస్తే అన్న ప్రశ్నే లేదు. రాకుండా ఉండాలంటే ఆయన మీద చట్టపరంగా కూడా ఈ 5 సంవత్సరాలు ఏవైతే ఆగిపోయాయో, ఒక అవినాష్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రోజు ఎంపీగా గెలిపించుకున్నారంటే బాధ అనిపిస్తుందండి. అక్క చెల్లెలు ఇద్దరు తిరిగారండి, క్లియర్ గా మన కళ్ళ ముందు ఉందండి. బాబాయిని చంపింది ఎవరు అన్ని అంత స్పష్టంగా ఉంటే మళ్ళీ ఇంకా 1% ప్రజలు కొంతమంది అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా ఎన్నుకున్నారు. అది పచ్చి నిజం. ఈ రోజు 164 సీట్లతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీద నమ్మకంతో ఎలాగైతే ఉన్నారో, అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళీ ఎంపీగా ఎన్నికే అర్హత ఉందా అంటే ఇంకా మన రాష్ట్రంలో ఇంకా మార్పు పూర్తిగా రాలేదు. ఆ మార్పుని మనం అలాగే వదిలేస్తే మళ్ళీ రాష్ట్రానికి ప్రమాదం ఏ విధమైనా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు ఉన్నా మన రాష్ట్రానికి మంచి చేస్తారు. కానీ ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్న ప్రజల్ని మారాలంటే ఆ నేరస్తుల మీద వాళ్ళ ఎంపీ కానివ్వండి, మాజీ సీఎం కానివ్వండి, రేపు ఉదయం మళ్ళీ వాళ్ళ మీద జరగాలి. కోర్టు మళ్ళీ వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళకపోతే ప్రమాదం మనకి కొంచెం ఉంది. ఏదైనా మాట మీద నిల్చున్న నాయకుడిగా తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 5 దాని మీద ఏదో సంతకాలు పెట్టి ప్రజలకు ఇచ్చిన ప్రతిదీ హామీలు అంటే ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే నెరవేరుస్తారు. సంతకాలు పెట్టడం మాత్రమే కాదు, అవి అమలు జరిగేలా చూస్తారు. ఈ రోజు అనేక కంపెనీలు ఇంకా 10 రోజులు కూడా కాలేదు రాష్ట్రం మీద నమ్మకంతో వస్తున్నాయి. 5 సంవత్సరాల నిన్న చూసుంటారు